హలో అండి, నేను సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఒక వీడియో అయితే చూస్తూ ఉన్నాను. అది ఏంటంటే రామ్ చరణ్ గారు స్వామి మాల వేసుకొని దర్గాకి పోయినాడంట. ఎక్కడ కడపలో ఉండే దర్గాకి పోయినాడంట. ఇప్పుడు పోతే ఆ స్వామి ఏదో నేరాలు ఘోరాలు చేసినట్టు కొంతమంది స్వాములు విమర్శిస్తూ క్షమాపణ చెప్పాలి, మీరెందుకు వెళ్ళారు, పాలిటిక్స్ కోసం వెళ్ళారా, ఓట్ల కోసం వెళ్ళారా అని చెప్పేసి లేనిపోని మాటలన్నీ పాపం రామ్ చరణ్ స్వామి మీద పెడతా ఉన్నారు. ఆ మాట్లాడిన స్వామికి చెప్తున్నా, ఏ స్వామి కామ క్రోధ మదమాత్సలు అధిగమించడం కోసం మండలం పాటు వేసే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. మీరు గుండెలు మేము చేయి వేసుకొని చెప్పండి, మీరు నిరంతరము అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ మనసులో మీరు దీక్ష చక్కగా చేస్తా ఉండరా? చేస్తే ఇలా మాట్లాడరా మీరు? మీకు ఒక విషయం తెలుసునేమో, నేను చెప్పనా? అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవిలో పోతా ఉన్నప్పుడు ఓవర్ సాంగ్ కనిపించినాడు కదా, కనిపించి ఏమని వరం ఇచ్చినాడు? నా దగ్గరికి వచ్చే స్వాములు ముందు నిన్ను దర్శించుకుంటారని చెప్పినాడా లేదా? మరి అయ్యప్ప స్వామికి తెలీదా ఓవర్ సాంగ్ ఒక